హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. ఈరోజు మనం ఆడిస్సీ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా వాళ్ళు అయితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. క్యాస్ట్ అయితే ఇక్కడ వేస్తాను చూడండి. ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చాలా బాగుంది ట్రైలర్. వాళ్ళు రాజ్యం నుంచి ఒక రాజు బయటకు వచ్చేట యుద్ధం తర్వాత ఆ యుద్ధం నుంచి మళ్ళీ ఆళ్ళ రాజ్యానికి ఎలా ఎళ్ళాడు? ఈ ఎళ్ళే లోపల ఏవేం జరిగినియి? అన్నది ఈ సినిమాలో చూపిస్తారని నేను అనుకుంటున్నాను. విజువల్ పరంగా చాలా బావుంది. మీకు 'ఆడిసీ' అంటే 'అసాసిన్ క్రీడ్ ఆడిసీ' కూడా తెలిసే ఉంటది. అది ఒక గేమ్ అది. చాలా బావుంటది. నేను కూడా దాన్ని ఆడాను. గేమ్ బావుంటది. సేము దాని తరహాలో అంటే సేమ్ అదే 'ఆడిసీలో' ఈళ్ళు 'క్రిస్టోఫర్ నోలన్' డైరెక్షన్‌లో ఈ సినిమా తీయటం అయితే జరిగింది. మనకు 'క్రిస్టోఫర్ నోలన్' అంటే చాలా అందరికీ తెలుసు. 'ఓపెన్‌హైమర్' ఎంత బిగ్ సక్సెస్ అయిందో. నేను ఆ సినిమాని మిస్ అయ్యాను. చాలా సార్లు చూద్దాం అనుకునేటప్పటికి అది కుదిరేది కాదు. ఈ వీక్ గాని, నెక్స్ట్ వీక్‌లో గాని 'ఓపెన్‌హైమర్' అయితే చూసేస్తాను. ఈ ట్రైలర్ దగ్గరకొస్తే ట్రైలర్‌లో చాలా ఎలిమెంట్స్ బాగున్నాయి. ఫస్ట్ షిప్‌లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. షిప్ ఎళ్తున్నప్పుడు ఎక్కువగా అలలు రాటం, కుదపటం, అయినా కూడా అతను పట్టొదలకుండా ఎళ్ళటం, ఇవన్నీ చూపించారు. ట్రైలర్‌లో చాలా విజువల్స్ బాగున్నాయి. తన ఎక్స్‌ప్రెషన్స్ గాని, స్పైడర్ మ్యాన్‌లో ఉంటాడు గదా! పీటర్ పార్కర్ అంటా ఉంటాం. అతను కూడా ఈ సినిమాలో ఉండటం, మా నాన్న వస్తాడని వెయిట్ చేయటం, అక్కడే ఉన్న ఒక విలను రాడు అని చెప్పటం, ఆ రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడని చూడటం, ఇవన్నీ చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. చాలా అంటే ఏంటి, ట్రైలర్‌లో అన్నీ బాగున్నాయి. ఇది బాలేదని చెప్పడానికి ఏం లేదు. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం చూసి అప్పుడు రివ్యూ అయితే మాట్లాడుకుందాం మనం. ఇక్కడితో వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం మరొక కొత్త వీడియోతో అయితే కలుద్దాం. ఉంటానండి. బాయ్. జై హింద్.